ఎవరైతే వారి యొక్క తల్లిదండ్రులను గుర్తించకుండా జీవితాన్ని గడిపితే ఎంతటి పాపమో, సృష్టికర్తను కూడా గుర్తించకుండా జీవితాన్ని గడిపితే అంతే పాపం. ఉదాహరణకి మా నాన్నగారు ఎవరని అంటే నేనేం చెప్పాలి చెప్పండి? మా నాన్నగారు ఎవరు అని అడిగానే నేను వెంటనే ఏం చెప్పాలి? ఫలానా అని టక్మని చెప్పాలా? అలా చెప్పకుండా మా నాన్నగారు ఎవరు అంటే ఎవరైనా మా నాన్నేనండి అని అన్నాను అనుకోండి, ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరైనా మా నాన్నగారేనండి అంటే ఒప్పుకుంటారా? అది వినడానికి ఇబ్బందికరంగా లేదా? మా నాన్నగారు ఎవరైనా అంటే ఫలానా రాంబాబు గారు మా నాన్నగారండి, ఫలానా ఊరు మా ఊరండి అని టక్మని చెప్పాలి. మీ నాన్నగారు ఎవరైనా అంటే కాసేపు ఆలోచించుకొని చెప్తానంటే ఎవరైనా మా నాన్నగారే అంటే అది సాధ్యం కాదు. అది వినడానికి ఏమాత్రం కూడా వినసంపుకుండేటువంటి విషయం కాదు. అదేవిధంగా మిత్రులారా, మన సృష్టికర్త ఎవరైనానంటే అదే ఖచ్చితంగా చెప్పగలగాలి. మా నాన్నగారు ఎవరైనానంటే ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నానో, మిమ్మల్ని నన్ను మనందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త ఎవరు అని అనగానే తక్కువని సమాధానం చెప్పాలే తప్ప ఎవరైనా దేవుడేనండి అనేటువంటి మాట చాలా ప్రమాదకరమైనటువంటి మాట. ఎవరైనా దేవుడేనండి అనేటువంటి మాటను ఎట్టి పరిస్థితులను కూడా మనం అనకూడదు. అది చాలా పాపకరమైనటువంటి మాట. ఎందుచేతనంటే ఎవరైనా మా నాన్నగారేనేటువంటి మాట ఎంత ప్రమాదకరమైనదో, ఎవరైనా దేవుడేనేటువంటి మాట కూడా అంతే ప్రమాదకరమైనది మిత్రులారా. కాబట్టి సృష్టికర్త పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఎలా కలిగి ఉండాలి అని అంటే, మన భారతదేశంలో భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, వేద ఉపనిషత్తుల సారాంశమైనటువంటి భగవద్గీతలో 18 అధ్యాయాలు అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మయోగం, జ్ఞాన యోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయోగ యోగం, విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్య రాజగుజ యోగం, విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగం, క్షేత్రజ్ఞ విభాగ యోగం, గుణత్రయ విభాగ యోగం, దైవసుర సంపత్ విభాగ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం. మొత్తం 18 అధ్యాయాలు, 701 శ్లోకాలు భగవద్గీత. వీటి సారాంశము తెలిస్తే చాలు. కనీసం వాటిలో ఏముందో అనేటువంటి విషయాన్ని కూడా మనకు తెలియాలి. వేద ఉపనిషత్తుల సారాంశమైనటువంటి భగవద్గీత మన ఇంట్లో ఉంటే సరిపోదు, మన ఒంట్లో ఉండాలి. ధర్మశాస్త్రాలు అనేటువంటి బైబిల్, ఖురాన్ గ్రంథాలు మన ఇంట్లో ఉంటే సరిపోదు, వాటి సారాంశం మన ఒంట్లో ఉండాలి. భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలు మిత్రులారా, ఇవి క్యాస్ట్కి సంబంధించినవి కావు, ఇవి క్యారెక్టర్కి సంబంధించినవి, ఇవి మతానికి సంబంధించినవి కావు, మార్గానికి సంబంధించినవి. కానీ నేటి సమాజంలో దౌర్భాగ్యం ఏమిటంటే, భగవద్గీత హిందువులదండి, బైబిల్ క్రైస్తవులదండి, ఖురాన్ ముస్లిందండి అనేటువంటి పంచనాలు మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా. ఎవరు చేశారు ఆ పని? భగవద్గీత హిందువులదని భగవద్గీతలో చెప్పబడిందా? బైబిల్ క్రైస్తవులదని బైబిల్లో చెప్పబడిందా? ముస్లిం ఖురాన్దని ఖురాన్లో ఏమైనా చెప్పబడిందా? అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్నట్టు ఈరోజు సమాజంలో ధర్మశాస్త్రాన్ని పనిచేసుకున్నాం. కానీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలు ఏమని చెప్తున్నాయని అంటే, సమోహం సర్వభూతేషు నమే ద్వైతేషు నత్ప్రియం యోం భజంతు మాం భక్తమయి తేతేషు చాప్యయహం. భగవద్గీత 9వ అధ్యాయము 29వ శ్లోకం చెప్తుంది, నాకు ఒకడు ఇష్టడు గాని అయిష్టడు గాని ఎవరూ లేరు, నాకు అందరూ కూడా సమానం అని చెప్తుంది భగవద్గీత. భగవద్గీత చెప్పినటువంటి మాట ఏమిటి? నాకు హిందూ, ముస్లిం, క్రైస్తవ ఇలాంటి భేదాలేమి కూడా లేవు. కులమతాలకు అతీతంగా మనమందరినీ కూడా సమానంగా చూసేది భగవద్గీత అని చెప్తుంది భగవద్గీత 9వ అధ్యాయం 29వ శ్లోకంలో. మరి బైబిల్ అడిగితే బైబిల్ ఏం చెప్తుంది? భూ దిగంత నివాసులారా అని పిలుస్తున్నాడు. అంటే భూమి మీద బ్రతికేటువంటి ఓ మానవులారా అని పిలుస్తూ ఉన్నాడు. ఓ మానవులారా అంటే ప్రత్యేకించి క్రైస్తవులారా అని అర్థం ఏమైనా ఉందా? లేదు కదా. మానవులారంటే మనందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఖురాన్లో ఓ మానవులారా అని పిలుస్తూ ఉన్నాడు. ఓ మానవులారంటే ఎవరు? కేవలం ముస్లింలకు సంబంధించిన వారైనా అర్థం కాదు కదా. మానవులారంటే మనందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. వేదాలు కానీ, భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ యావత్ మానవ జాతిని అంతటినీ ఉద్దేశించి మాట్లాడతాయే తప్ప ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించినవి ఎంత మాత్రం కూడా కాదు. ఈ అవగాహన అతి ముఖ్యంగా వివాహం చేసుకునేటువంటి ఇరువురికి ఉండాలి. ఈ ఇరువురికి ధర్మం పట్ల అటువంటి అవగాహన ఉండాలి. మొట్టమొదటిది. 2, తనను పుట్టించినటువంటి సృష్టికర్త గురించి చాలా క్లియర్ కట్గా తెలుసుకుని ఉండాలి. ఎంత క్లియర్ కట్గా అంటే, నా తల్లిదండ్రులు ఫలానా అని ఎలా అయితే చెప్పగలుగుతున్నామో, నా సృష్టికర్త అయినటువంటి భగవంతుడు కూడా ఫలానా అని చెప్పగలగాలి. మరి దానికి భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలు ఏమని సెలవివ్వడం జరిగిందని అంటే, మిమ్మల్ని నన్ను మనందరినీ పుట్టించినటువంటి సృష్టికర్తను భగవద్గీత పరిభాషలో ఏమన్నారని అంటే, అక్షరం బ్రహ్మ పరమం అన్నారండి. అర్జునుల వారు అడుగుతారనమాట. ఎవరిని? భగవద్గీతలో శ్రీకృష్ణుల వారిని అడుగుతారు. ఓ ఓ ఓ కృష్ణ,
మరి ఇంతటి జగత్తునంతటిని కూడా సృష్టించి పరిపాలించి పోషించి రక్షించేటువంటి ఆ సృష్టికర్త ఎవరు అని అర్జునుల వారు అడగడం జరుగుతుంది. దీని సీన్ అయిపోయింది చూడండి. హలో, అర్జునుల వారు అడగడం జరుగుతుంది. ఆ అడిగినటువంటి క్రమంలో శ్రీకృష్ణ పరమాత్మ వారు ఏమని సంబోధిస్తారని అంటే అక్షరం బ్రహ్మ పరమం అంటారండి. అక్షరం బ్రహ్మ పరమం అంటే యావత్ ఈ సృష్టిని అంతటినీ కూడా పుట్టించి పరిపాలించి పోషించేటువంటి ఆ సృష్టికర్తను ఏమన్నారని అంటే అక్షర పరబ్రహ్మ అన్నారు. అక్షర పరబ్రహ్మ అని ఇదేదో కొత్త తరానికి సంబంధించినటువంటి విషయం ఎంత మాత్రం కాదు మిత్రులారా. అక్షర పరబ్రహ్మ అంటే ఉదాహరణకి మనందరి తలరాత రాసింది ఎవరని అడిగితే ఏమని చెప్తారు చెప్పండి? మన తలరాత రాసింది ఎవరని అంటే ఏమని చెప్తారు? ఏమని చెప్తారండి? మన తలరాత రాసింది ఎవరని అంటే ఏమని చెప్తారు? ఆ బ్రహ్మదేవుడండి అని చెప్తారు. అన్నం ఎవరి స్వరూపం అంటే ఏమని చెప్తారు? బ్రహ్మదేవుని యొక్క స్వరూపం అండి అని చెప్తారు. మన తలరాత రాసింది ఆ బ్రహ్మదేవుడు కాబట్టి మన కష్టం, సుఖం, దుఃఖం, ఆనందం, ప్రేమ, అనురాగం, కీర్తి, అపకీర్తి, ఆరోగ్యం, అనారోగ్యం, పేదరికం, ఐశ్వర్యం అన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? కేవలం ఆ బ్రహ్మదేవుని చేతిలో మాత్రమే ఉన్నాయి. ఆ సృష్టికర్తను గుర్తించి ఆ సృష్టికర్తకు మాత్రమే శిరస్సు వంచడమే ధర్మంలో ప్రధానమైనటువంటి విషయం. ఆ సృష్టికర్తను భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ అన్నారు. అక్షర పరబ్రహ్మ పుట్టించేవాడే గాని పుట్టేవాడే ఎంత మాత్రం కూడా కాదు. భగవద్గీత 10వ అధ్యాయం 3వ శ్లోకంలో యోమామ జమనాదిం చబెత్తులోక మహేశ్వరం అశ్వమూఢ స్వమర్తేషు సర్వ పాపహే ప్రముచ్యతాయి. భగవంతుడు మనలా పుట్టేవాడు మరణించేవాడు ఎంత మాత్రం కూడా కాదు. పుట్టేవాడిని మనుషులు అనండి, జంతువులు అనండి, పశుపక్షాదులు అనండి, లేకపోతే ప్రాణంతో ఉండేటువంటి జీవులు అనండి, కానీ భగవంతుడు అని మాత్రం అనకండి. ఎందుచేతనంటే భగవంతుడు మనల్ని పుట్టించేవాడు కానీ మనలా పుట్టేవాడు ఎంత మాత్రం కూడా కాదు. మనకి మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించేవాడు ఎంత మాత్రం కూడా కాదు. ఆయన ఆకలి అనేటువంటి గుణాలకు కానీ బలహీనతలకు కానీ ఎటువంటి బలహీనతలు కూడా ఆయన కలిగి ఉండడు. అటువంటి వాడిని అక్షర పరబ్రహ్మ అని పిలిచారు భగవద్గీత ప్రకారంగా. అదే సృష్టికర్తని బైబిల్లో యెహోవా అన్నారు. అదే సృష్టికర్తని ఖురాన్లో అల్లాహు అన్నారు. ఈ యొక్క విషయాన్ని వధూవరులకి కంపల్సరిగా తెలిసి ఉండాలి. ఇది ధర్మాన్ని తెలుసుకోవడం అంటే. దీని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు అప్పుడు మాత్రమే ఇరువురు కూడా వివాహం చేసుకోవడానికి అర్హతను సంపాదించినట్టు. అది ధర్మాన్ని తెలుసుకుంటే వివాహం చేసుకోవడానికి అర్హతను ఎలా సంపాదించినట్టు అనే విషయాన్ని చూస్తే మిత్రులారా, ఎప్పుడైతే ధర్మ అవగాహన కలుగుతుందో అప్పుడు తల్లిదండ్రుల పట్ల ఎలాంటి బాధ్యతను నిర్వర్తించాలి, అత్తమామల పట్ల ఎలాంటి బాధ్యతను నిర్వర్తించాలి, తీసుకొచ్చినటువంటి భార్య పట్ల ఎలాంటి బాధ్యతను నిర్వర్తించాలి ఇత్యాది విషయాల పట్ల అవగాహన ధర్మానికి లోబడి ఉంటుంది. ఈరోజు సమాజంలో ధర్మానికి లోబడి లేక ఎటువంటి మాటలు వింటున్నామని అంటే, ఉదాహరణ ఇక్కడ చాలా మంది స్త్రీమూర్తులు ఉన్నారు, నా తల్లి సమానులు ఉన్నారు, నా సోదర సమానులు వారు కూడా ఉన్నారు. మీరందరూ కూడా ఆలోచన చేయండి ఒకసారి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మన ఇంట్లో పురుషులు అంటే సంపాదించేటువంటి భర్తలు ఎవరైతే ఉన్నారో వారు నేను తెచ్చినటువంటి రూపాయికి నీకు ఏంటి సంబంధం, నువ్వేమైనా తీసుకొచ్చావా, ఈ సంపాదన నాది, నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను ఖర్చు పెట్టుకుంటాను అడగడానికి నువ్వెవరు? వింటున్నావండి మాటలన్నీ? వింటున్నావా లేవా? ఈ మాటలన్నీ కూడా మనం వింటూ ఉన్నాం, చెప్పట్లేదు ఎవరు కదండి. కానీ మిత్రులారా, ధర్మ అవగాహన కలిగి ఉండడం ద్వారా ఇటువంటి మాటలకు అన్నిటికి కూడా స్వస్తి, ఇటువంటి మాటలు మాట్లాడడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎందుచేతనంటే మిత్రులారా, స్త్రీ చాలా గొప్ప త్యాగాలు చేస్తూ ఉంటుంది. ఎందుచేతనంటే అందుకే మాతృమూర్తి అనేటువంటి పదం, ఇంకా 70 తల్లుల ప్రేమ కలిగినటువంటి ప్రేమను తల్లితోనే పోల్చడం దానికి గల కారణం ఏమిటనంటే స్త్రీ యొక్క మనసు చాలా గొప్పది, చాలా త్యాగమూర్తి. ఎందుచేతనంటే చిన్నప్పటి నుండి పెరిగినటువంటి వాతావరణాన్ని త్యాగం చేయాలి, స్నేహితుల్ని త్యాగం చేయాలి, చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని త్యాగం చేయాలి, తల్లిదండ్రుల పట్ల ఉండేటువంటి ఆ ప్రేమను త్యాగం చేయాలి. అన్నీ త్యాగం చేసి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పుట్టింటి నుండి అత్తింటికి వెళ్ళాలి కదండి. వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. ఇక్కడ ఎంతో ప్రేమ, ఎంతో వాత్సల్యం, చుట్టూ పెరిగినటువంటి వాతావరణం పట్ల ఎంతో బంధాన్ని కలిగి ఉంటాం. కానీ వాటన్నిటికీ కూడా ఏం చెప్పేస్తాం? స్వస్తి. వాటన్నిటికీ కూడా బాయ్ బాయ్ చెప్పేస్తాం. సర్వస్వము ఎవరైనా వస్తాం?
చేసుకోపోయేటువంటి భర్త సర్వస్వం అని మనం వస్తాం. కాబట్టి అక్కడ నుండి భర్త చేయవలసినటువంటి బాధ్యత ఏమిటంటే పొరపాటును కూడా ఏంటంటే ధర్మం పట్ల చెప్తుంది, ఆ ప్రమాణం చేయిస్తాను, పొరపాటును కూడా స్త్రీ కంటి నుండి కన్నీటి బొట్టును రాల్చకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ధర్మ అవగాహన కలిగినటువంటి ప్రతి పురుషుడికి ఉంది. నా సంపాదనతో నీకు సంబంధం ఏమిటి, నువ్వెవరు నన్ను అడగడానికి, నీవు నీ హద్దులో నువ్వు ఉండు, ఇలాంటి పదాలు చాలా భయంకరమైనటువంటి పదాలు. అవి కనీసం వాడడానికి ఏమాత్రం కూడా పురుషుడు సరిపోడు. వివాహ బంధంలో అటువంటి ప్రమాణాలే చేయడం జరుగుతుంది. మీరు చేసే ఉంటారు, కానీ మీ బదులు ఎవరు చేస్తారో తెలుసా? పంతులు గారు చేస్తారండి. చాలా మంత్రాలు చదువుతూ ఉంటారు కదా, మామా 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 అనుకుంటూ, అందులో పోతుంది. కానీ విషయాన్ని తెలుసుకుంటే మనం కట్టుబడి ఉంటాం మిత్రులారా. విషయాన్ని తెలుసుకుంటే మనం అందరం కూడా కట్టుబడి ఉంటాం. కాబట్టి వివాహంలో ప్రధానమైనటువంటి ఘట్టం కన్యాదానం.